వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి, శివరాత్రి అనగానే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది జాగరణ అండ్ ఉపవాసం, ఈ రెండు కదండి. ఒక్కసారి వీటి గురించి మరొకసారి మాట్లాడుకుందామండి. ఏటా వచ్చేది చలికాలాన్ని పోగొడుతుంది, శివశివ అంటూ చలిపోతుందని చెప్తాం. అవును. ఎవ్రీ ఇయర్ శివరాత్రి పర్వదినం సందర్భంగా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. 6 సంవత్సరాలు మాట్లాడాం. సంవత్సరం అంతా మనకి శివరాత్రులు వస్తాయి. ప్రతి నెలలోనూ మాస శివరాత్రి విశేషంగా చేసుకుంటారు. దేవాలయాల్లో ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి. శివ పంచాయతన పూజ అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చేసుకుంటారు. కార్తీక మాసంలో రోజువారీ అభిషేకం చేసుకునే వాళ్ళు కార్తీక మాసం అంతా చేస్తారు. అవును. కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రిని కూడా విశేషంగా చేసుకుంటాం. కార్తీకం వెళ్ళాక, మార్గశిరం వెళ్ళాక, మాఘం కూడా వెళ్ళిపోతూ ఉండగా ఈయన వస్తాడు ఇప్పుడు పరమేశ్వరుడు. మళ్ళీ ఇంకొకసారి ఈ శివరాత్రికి ఏంటంటే ఎవరైనా సరే ఒక్క మాట నమ శివాయ అన్నా చాలు, ఒక్క బిల్వదళం స్వామి మీద పరమేశ్వరుడి మీద వేసినా చాలు, ఒక్క చిన్న చెంబెడి తీర్థము లేకపోతే 3 ఉద్ధరణల తీర్థం, ఒక్క పురుషుడు నీళ్ళైనా పరమేశ్వరుడికి అర్పించిన వాడికి కైవల్యం వస్తుందని చెప్తారు. అంత అద్భుతమైన పర్వదినం ఇది. నువ్వేం చేశావు అని కాదు, నువ్వు చేసింది ఏదినా ఆ రోజునున్న గొప్పతనం ఏమిటి అనేది ఇంపార్టెంట్. మీద ఆ రోజు యొక్క ప్రత్యేకత వల్ల ఈ రోజున ఏ చిన్నది చేసినా అది భగవంతునికి పోయి చేరుతుంది. దాని యొక్క ఫలితము ఆ పని చేసిన జీవుడి యొక్క కర్మల్ని తొలగించి అతనికి వైకుంఠ ప్రాప్తి, కైలాస ప్రాప్తిని అందిస్తుంది, కైవల్యమే లభిస్తుంది. అది కావాలంటే ముందు ఈరోజు శివరాత్రి అనే గమనం ఉండాలి. గమనం లేని వాడికి కూడా వస్తుందని చెప్తాం కథల్లో. గమనంతో చేస్తే మహా అద్భుతం. తెలుసుకుని చేసిన పని ఇంకా అద్భుతంగా కుదురుతుంది కదా. చేతకాని తెలియని వాడికి కూడా భగవంతుడు కైవల్యం ఇస్తాడు. చేతయి తెలుసుకుని విధి విధానాలు పాటిస్తూ చేయవలసిన విధిగా చేస్తే దాని ఫలితం బాగుంటుంది. ఇప్పుడు కైవల్యం ఆ రోజున మరణించిన వాడికి కైవల్యం లభిస్తుంది. తర్వాత మరి జీవించే ఉంటే మన సంగతి, మనకేం లభిస్తుంది? పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. మన జాతకంలో ఉన్న గ్రహదోషాలు పోతాయి. మన కర్మల్లో దుర్విపాకం ఏదైనా ఉంటే అది తగ్గుతుంది. మనం ఇంకా పడవలసిన కష్టం ఏదైనా ఉంటే అది చిన్నదవుతుంది. భగవంతుడికి మనం దగ్గరవుతాం. దానికోసమని మనం ఇట్లా పర్వదినాలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఈరోజు గమనంతో తలస్నానం చేయండి శివరాత్రి అని చెప్పి, కుదిరినంత వరకు ఏదైనా ఒక చిన్న శివాలయమైనా మన పక్క సందులో ఉన్నదానికైనా వెళ్ళి ఒక్కసారి ప్రతిష్ఠ చేయబడిన పరమేశ్వరుణ్ణి చూసి రండి. శివలింగాన్ని చూడండి. కుదిరితే 2 మారేడు దళాలు స్వామికి సమర్పించి కాస్త నీళ్లు పోయటానికి అవకాశం ఉంటే పోయండి. అభిషేకం వాళ్లే చేస్తూ నిన్ను చూడు నీకు తీర్థం ఇస్తామంటే అభిషేక తీర్థం పుచ్చుకోండి. భస్మాన్ని ధరించండి. నోటితోటి ఓం నమ శివాయ అనుకోండి. పంచాక్షరిని, ప్రణవ పంచాక్షరిని వదిలిపెట్టకుండా ఉంటే చాలా మంచిది. ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాం, పనులు పాటలు ఉంటాయి కదా, ఆఫీసులు ఉద్యోగాలు ఉన్నవాళ్ళు అవి ఉంటాయి. సంసారంలో ఉన్న వాళ్ళకి జంజాటం తప్పదు. జంజాటంతో పాటే పంచాక్షరిని వదిలిపెట్టద్దు. దీంతో మీరు ఈ రోజున దుర్భాషలు ఆడకండి. మీరు ఎవరిని తిట్టినా శివుని తిట్టినట్టేననుకోండి. దుర్భాషలు ఆడద్దు, పోట్లాటలకు దిగద్దు, హక్కులు జమాయించేందుకు ఉద్దేశంలోకి వెళ్ళబోకండి. ఈ రోజున భగవంతునికి సమర్పించండి. ఈ రోజుని ఆయన కోసమే, అంతే. ఆ ఉద్దేశంతో చేస్తే మీరు చేయగలిగినంత ఉపవాసం, చేయగలిగినంత జాగరణ, ఇవ్వగలిగినంత సేవ ఇవ్వండి. వీటిలలో మార్పు లేదు, మానద్దు. ఓకే, మేము ఉపవాసం ఉండవండి, ఏదో తినేస్తాం. బ్రేక్ఫాస్ట్ మానేయగలిగితే మానేయండి. ఆఫీస్ ఉంది, ఉపవాసాలు మానలేరు. సాత్వికమైన ఆహారం తీసుకోండి. అది ఇంట్లో పొద్దున్న దేవుడికి నివేదన పెట్టింది తినండి. ఉపవాసమే అది. ఈయనకి అన్నం తినకూడదు లాంటివి ఏమంటారు, మనం ఏకాదశికి చెప్పినట్టుగా ధాన్యంలో మురాసురుడు ఉంటాడు కాబట్టి అన్నం వర్జేతన్నారు, అన్నం వర్జించమన్నారు. కానీ
శివరాత్రిగా అన్నం వర్జించాలన్న నియమం లేదు, ఆ మాట చెప్పటల్లా. ఉమ్. ఉపవాసం ఉండాలి. ఆ ఉపవసించేటప్పుడు అవకాశాన్ని బట్టి ఉపవసించండి. ఏదైనా పళ్ళు, ఫలాలు, పలహారము తీసుకోండి. శివనామ స్మరణలో సమయం గడపండి చక్కగా. మీ అవకాశాన్ని బట్టి ఇంట్లో ఏదైనా అభిషేకం చేసుకునే అవకాశం ఉంటే చక్కగా చేసుకోండి. పక్క ఇళ్లలోనో వెనకింట్లోనో మీ వాళ్ళు మేము ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటున్నానంటే వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్తాడని మానేయకండి. వాడి మొహం మనకు గిట్టకపోయినా సరే పిలిచారంటే వెళ్ళాలి, తెలిసిందంటే వెళ్ళాలి, అలా పెట్టుకోండి. ఇదే మనం భగవంతుడికి ఇవ్వగలిగేదమ్మా. శ్రద్ధ, ఆస్థ ఆ రెండే ఇస్తాం, అంతకంటే ఏం అక్కర్లా. అసలు ఆ రెండు ఇస్తే చాలు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళండి. ఒక్కసారి వెళ్ళి అట్లా ఆ మంత్రం ఏదైనా మన చెవిని పడితే మనకు అర్థమైనా కాకపోయినా లోపల పేరుకునే మాలిన్యాలు పోతాయి. శివుడు అభిషేక ప్రియుడు, మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఆ మాట. అలంకార ప్రియో విష్ణువు అభిషేక ప్రియ శివ. ఏం అక్కర్లేదు, ఒక చెంబెడు నీళ్ళే కావాలి. మీ చేత్తోటే పోసే అవకాశం లభించిందా మంచిది. ఈ ఉజ్జయిని అవి వెళ్ళామా జయ, ప్రతి చోట మేము ఎక్కడ మా ఇళ్లలో మేము మనమే శివలింగం మీద నీళ్లు పోయటం ఆడవాళ్ళకి సాధారణంగా ఇవ్వరు. ఇక్కడ శివాలయాల్లో కూడా నేను లోపలికి వెళ్ళి ముట్టుకోవటం అది నేను ఎప్పుడు చేయలే. శ్రీశైలంలోనూ అక్కడ స్పర్శ దర్శనం అవకాశం ఉన్న చోట మాత్రమే చేశాం, కానీ ఇంకెక్కడ నేను ముట్టుకునేదాన్ని కాదు. అక్కడ ఏ చీటి శివాలయంలోకి వెళ్ళినా సరే అన్ని శివాలయాలు ఇంత బుజ్జి రాగి చెంపిస్తారు వాళ్ళు. వారికి ఇవ్వండి అంటే అమ్మ మీరు కూడా తీసుకోండి నీళ్ళు పోయండి. పర్లి వైద్యనాథం వెళ్ళాం లాస్ట్ జనవరిలో, మనం చెప్పుకున్నాం వెళ్ళినప్పుడు. అదే మన షోలాపూర్ అవి కూడా వెళ్ళాము అప్పుడు. ఈ పర్లి వెళ్తే పెద్ద శివలింగం, వైద్యనాథ లింగం. నాన్న మా అబ్బాయి ఆయనకి ఇవ్వండి అంటే ఒప్పుకోలే. ఆ లోపల నర్చకుడు ఆయన నీళ్ళు పోస్తారు, మీరు పోయండి అమ్మా అని ఒక చెంబి అబ్బాయి అమ్మగారికి ఇవ్వు అని మా అబ్బాయితో ఆ చెంబు నా చేతికి ఇచ్చేదాకా ఆయన ఊరుకోలే. జ్యోతిర్లింగము చేతితో చేయకూడదు, మాకు శంకలు ఉన్నాయని నేను వెనక్కి ఉంటాను, ససేమిరా అన్నారు. పోయండి అమ్మా, ప్రణవ పంచాక్షరి చేసుకుంటూ వాళ్ళు రుద్రం చదువుతున్నారు, ఈయన చదువుతారు రుద్రం, అది నడుస్తుంది. నా దారిని నేను పోసుకున్నాను అనమాట నీళ్ళు. అసలు ఈ మొత్తం ఉజ్జయిన్లో ఏ శివాలయం లోపలికి వెళ్ళినా ఓ చెంబెడి నీళ్లు శివుడి మీద పోసి బయటకు వచ్చాం. వద్దంటే వాళ్ళు ఒప్పుకోలే. అక్కడ అలాంటి పద్ధతి ఉంది, మన దగ్గర ఆ విధానం లేదు. స్వయంగానే అభిషేకం చేసుకోవాలనే అనుకోకండి, అవకాశాన్ని బట్టి. మన దేవాలయాల్లో ఇక్కడ విధానం అర్చకుడిని అభిషేకం చేస్తారు. చూసి తరించండి అమ్మా చాలు, చూసినా చాలు. చూసి ఆ అభిషేక తీర్థం తీసుకుంటే అది కూడా సరిపోతుంది. మీ ఇంట్లో అవకాశం ఉంటే చూడండి, పక్కింట్లో దొరికితే లభిస్తే చూసుకోండి, లేకపోతే దేవాలయాలకు వెళ్ళే అవకాశం ఉంటే చూడండి. ఇవేవి లభించలేదు, టీవీలో చూడండి, హాయిగా ఉజ్జయినితో సహా అన్నీ చూపిస్తారు. అవును, అన్ని జ్యోతిర్లింగాల్లోనూ దర్శనం వస్తుంది. చక్కగా కూర్చుని చూసుకోండి హ్యాపీగా. సాధ్యమైనంత తక్కువ భుజించండి, పూర్తిగా మానేస్తే మరీ మంచిది. మారేడు దళాలు దొరికితే వాటితో అర్చించుకోండి. రాత్రికి ఉపవాసం, ఇది లింగోద్భవ కాలం వరకు ఉపవాసం ఉండటం మంచిది. జాగరణ ఉండటం మంచిది. రాత్రి జాగరణ చేయాలంటే తెల్లవార్లు, అది లెక్క ఏమిటి, ఈ సాయంకాలం నుంచి రేపు పొద్దుటి దాకా అని కదా, తెల్లవారేదాకా ఉండగలిగే వాళ్ళు ఉంటారు, ఉండలేని వాళ్ళు ఉంటారు కదమ్మా. అందరి వల్ల అవద్దు కదా. ఈ వీళ్ళల్లో ఏం చేయొచ్చు మనం, లింగోద్భోగాలంటే రాత్రి 1:30 అలా అయ్యేసరికల్లా ఇది ఏకాదశి రుద్రాలు అయిపోయి లింగోద్భవ కాలంలో ఆఖరి పూజ చేస్తారు. ఆ తర్వాత ఇంకా భజన చేసుకుని జాగారం చేస్తారు. అప్పటిదాకా ఉన్నా చాలు. తెల్లవారేదాకా మీరు ఉండగలిగితే, ఇది వరకు ఏం చేశారు, ఒక టికెట్ మీద 2 సినిమాలు అవి చూపించేవాళ్ళు జాగారం కోసం. జాగారం చేసి మళ్ళీ ఇంకోసారి శివదర్శనం చేసుకుని ఉపవాసం విడిచిపెడతారు మర్నాడు. మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఒకవేళ అర్ధరాత్రి వరకు ఉండగలమండి. ఈ రోజుల్లో అర్ధరాత్రి వరకు లేని వాళ్ళు ఎవరమ్మా, ఏదో ఓటీటీలు పెట్టుకుని చూస్తూనే ఉంటారు కదా. బుకైలాస్ లాంటి సినిమాలు ఏమైనా చూడండి, డివోషనల్ ఏమైనా చూడండి, ఉండలేము అని అనుకుంటే కనుక. ఉండగలిగారా, దేవాలయాల్లోనో మఠాల్లోనో పీఠాల్లోనో ఉన్నారా, మహత్తరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా పర్వదినాల అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఆ రోజున చేసేటువంటి చిన్న క్రియ కూడా మనని భగవంతుడికి దగ్గర చేస్తుంది, మన కర్మలు కొంత తొలగిస్తుంది, మన పుణ్యబలం పెంచుకోవటానికి, పాపక్షయం కావడానికి పర్వదినాలు ఉపయోగపడతాయి. ఆ రోజున ఈ గ్రహాల సంతులన అవన్నీ వేరేగా ఉంటాయి.
లేకపోతే ప్రత్యేకంగా ఈ రోజు ఎందుకు శివరాత్రి ఎప్పుడైనా చేసుకోవచ్చు కాదు అవును. కదా. పైగా ఇవాళ మన బర్త్డే అనుకో, సండే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. ముందొచ్చే సండే సెలబ్రేట్ చేసేసుకుంటాం. సెలబ్రేషన్కి కావాలి. పర్వదినాలు అట్లా కాదు కదా. ప్రత్యేకంగా ఈ సందర్భంలో, ఈ సమయంలో, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు ఇలా ఉండటం, సూర్యుడు ఇలా ఉండటం, ఇవన్నీ లెక్క కదా. ఉన్నప్పుడు మీకు ప్రకృతి అంతా అనుకూలంగా ఉందని కదా అర్థము. అలాంటప్పుడే మనం పూజ, మన ఉపవాసం అప్పుడు చేయాలి. కుదిరినప్పుడు చేసుకుంటాం. బర్త్డే లాగా, మ్యారేజ్ డే లాగా అనుకోవడానికి వీలు లేదు కదా. అవును. పర్వదినాలని సుసంపన్నం చేసుకోండి. తప్పకుండా. మహాశివరాత్రి పర్వదినం సంవత్సరానికి ఒక్కరోజు వస్తుంది. ఈ రోజున మీరు చేయగలిగినంత దానం చేయండి, చేయగలిగినంత శివధ్యానం చేయండి, చేయగలిగిన దర్శనం చేసుకోండి. ఏది మానకండి. ఓకే. వీటిలలో అన్నిటినీ ఏదో ఒకటి కొంచెమైనా అవకాశాన్ని బట్టి చేసుకోండి. చేసుకోండి. రైట్. నమస్తే రమగారు. నమస్తే జయ.